హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో దియాని అలాగే గవ్వలు అలాగే చిన్న జుమ్కీలు ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఇక్కడ నేను కసోటియా మేకింగ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడేమో చేతికి ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. నేను ఆల్రెడీ ఈ క్లాత్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా ఒక వీడియో పెట్టాను. ఆ వైట్ కలర్ థ్రెడ్తోని ఎలా డిజైన్ వేసుకోవాలి, అవుట్లైన్స్ మొత్తం ఎట్లా కవర్ చేసుకోవాలని ఒక వీడియో పెట్టాను. ఈ ఛానల్లోనే ఉంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. దీంట్లో మెయిన్గా కావాల్సింది దియాని అలాగే స్టీల్ పూసలు. ఇందాక చూపించాను కదా పారా అనేది, స్టీల్ పూసలు అయితే మెయిన్గా కావాలి దీనికి. ఇలాంటి ఒక వైట్ కలర్ థ్రెడ్ తీసుకొని, ఒకవేళ మీకు దారం తయారీ తెలియకపోతే, అంటే ఆ వైట్ కలర్ థ్రెడ్ ఉంటుంది కదా, అది ఎలా చేయాలో తెలియకపోతే నేను ఛానల్లో చాలా వీడియోస్ పెట్టాను. చాలా వీడియోస్లో కూడా చెప్పాను, మీకు వెళ్ళి చెక్అవుట్ చేయండి. మనం క్లాత్ స్టిచ్ చేసుకున్నాం కదా, క్లాత్కి సరిపోయేటట్టు డబల్ లేయర్ వరకు థ్రెడ్ని తీసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగైతే థ్రెడ్ని తీసుకొని ఎగ్జాక్ట్లీ మిడిల్లో పట్టి రెండు సమానంగా వచ్చేటట్లు థ్రెడ్ని తీసుకోవాలి. కనిపిస్తున్న గ్రీన్ క్లాత్కి ఎగ్జాక్ట్లీగా కార్నర్కి పెట్టి నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలాగైతే స్టిచ్ చేసుకోండి. ఇంకొకటి, సూది మందంగా ఉండేటట్లయితే చూసుకోండి, అప్పుడే మనకు సూది అనేది ఈజీగా గుచ్చడానికి ఉంటుంది. సూది మందంగా ఉంటేనే ఈజీగా స్టిచ్ చేయగలం. కాబట్టి దారాన్ని ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో అలాగైతే స్టిచ్ చేసుకోండి. అలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకు దారం అనేది లూజ్ అవ్వకుండా అలాగే కిందికి జారకుండా మనం దియాని తీనాన్ని కుట్టడానికి ఈజీగా అవుతుంది. కాబట్టి నేను వీడియోలో అయితే ఎలా అయితే చూపిస్తున్నానో అలాగైతే స్టిచ్ చేసుకోండి. ఆ తర్వాత మనకు ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో, రెండు స్టీల్ పూసలు అనేవి తీసుకోవాలి. రెండు స్టీల్ పూసలు అనేవి ఆ దారంలో ఎక్కించి, అంటే 2 లేయర్ దారం ఉంది కదా, ఒక లేయర్ దారంలో 2 పూసలు ఎక్కించుకోవాలి. అలాగే ఇంకో లేయర్ దారంలో కూడా 2 పూసలు ఎక్కించుకోవాలి. అంటే మొత్తం 4. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా నేను వీడియోలో చూపించాను చూడండి. నేనైతే మొత్తం 4 స్టీల్ పూసలు అనేవి ఎక్కించుకున్నాను. అంటే ఒక లేయర్లో 2 స్టీల్ పూసలు, ఇంకో లేయర్లో 2 స్టీల్ పూసలు. ఆ తర్వాత దియాని తీసుకోవాలి. దానికి 2 హోల్స్ ఉంటాయన్నమాట. ఇందాక చెప్పాను కదా 2 లేయర్స్ దారం తీసుకున్నామని, ఆ 2 హోల్స్లో పెట్టడానికి మనం 2 లేయర్స్ దారాన్ని అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఆ 2 హోల్స్ దారంలో ఒక లేయర్ దారాన్ని ఎక్కించి మళ్ళీ ఇంకో హోల్లో ఇంకో దారాన్ని ఎక్కించాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలాగైతే ఎక్కించుకోండి. అలా రెండిట్లో ఎక్కించుకున్న తర్వాత మనము మిడిల్లో స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే దియాన్ని ఎటు కదలకుండా ఎగ్జాక్ట్లీగా సెంటర్లో ఉండేటట్లయితే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో అయితే ఎలా అయితే చూపిస్తున్నానో సరి చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటే అప్పుడు మనకు దియాని షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఆ పట్టి కూడా చూడడానికి చాలా బాగుంటుంది. మీకు ఇందాక చెప్పాను కదా మిడిల్లో స్టిచ్ చేసుకోవాలని, ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, అలాగైతే స్టిచ్ చేసుకోండి. అప్పుడే స్టీల్ పూసలు ఎటు కదలకుండా లూజ్ అవ్వకుండా ఉంటాయి. సేమ్ అలాగే మొత్తం అన్నిటినీ కుట్టుకుంటూ రావాలి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ నేను ఇంకొకసారి చేసి చూపిస్తాను చూడండి. నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో మీకు అర్థమయ్యేలాగానే చెప్తున్నాను. నేను చూపిస్తాను ఇంకో దియాని ఎలా వేసుకోవాలి, స్టీల్ పూసలు ఎలా వేసుకోవాలి అని కూడా నేను ముందు చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో మీకు అర్థం కాదు. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. నేను ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను చూడండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు బంజారాకి సంబంధించిన స్టిచ్చింగ్ వీడియో కానీ కటింగ్ వీడియో కానీ ఏ వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి, నేను పెట్టడానికైతే ట్రై చేస్తాను. అలాగే మీకు వాయిస్ ఓవర్ అనేది తెలుగులో ఇవ్వాలా లేకుంటే బంజారాలో ఇవ్వాలా అనేది కూడా కామెంట్ చేయండి. అంటే నేను తెలుగులో మాట్లాడాలా లేకపోతే లంబాడీలో మాట్లాడాలా అనేది కూడా కామెంట్ చేయండి. అప్పుడే నాకు తెలుస్తుంది కదా ఎంతమంది బంజారా వాళ్ళు చూస్తున్నారో లేదా తెలుగు వాళ్ళు చూస్తున్నారో అని నాకు కూడా తెలుస్తుంది. కాబట్టి మీరైతే తప్పకుండా కామెంట్ చేయండి. గ్రీన్ కలర్ క్లాత్ ఉంది కదా, నేను ఎలా స్టిచ్ చేశాను, అవుట్లైన్స్ మొత్తం ఎలా కవర్ చేశాను, ఏ డిజైన్ వేశాను అని మీకు కావాలంటే నా ఛానల్లో ఉంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మేము
అవుట్లైన్స్ కవర్ చేసేదాన్ని మేము కీలన్ అంటాము. అంటే వైట్ కలర్ థ్రెడ్ డిజైన్ కనిపిస్తుంది కదా క్లాత్కి చుట్టూ, దాన్ని మేము కీలన్ అంటాము. అది చాలా ఈజీగా వేసుకోవచ్చు. మీకు కావాలంటే నా ఛానల్లో ఉంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు ఆ స్టిచ్చింగ్ అనేది దేనిపైన వేసుకోవచ్చు. మనం డిజైన్గా వేసుకోవాలి అంటే చాలా సింపుల్గా అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇందాక స్టీల్ పూసల మధ్యలో స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ తర్వాత మనము దియాని వేసుకున్నాం కదా, అది రూపాయి బిళ్ళ లాగా ఉంది కదా, దాని ముందు కూడా స్టిచ్ వేసుకోవాలి. మీకు అర్థం అవ్వడానికి నేను ఇంకొకసారి అయితే చూపిస్తాను. ఒకసారి మళ్ళీ చూడండి. ఒకవేళ అర్థమైందంటే స్కిప్ చేసేయండి. అంటే అర్థం కాని వాళ్ళు ఉంటారు కదా, చాలా స్లోగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమని మళ్ళీ నేను ఇంకోసారి చూపిస్తున్నాను, చూసేయండి. నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ ఆ పట్టి మొత్తం, అంటే గ్రీన్ క్లాత్ మొత్తం ఎంతైతే ఉందో మొత్తం అలాగే స్టిచ్ చేసుకోవాలి, సేమ్ అదే విధంగా. ఇక్కడ నేను మొత్తం అయితే స్టిచ్ చేసేసాను, సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అవుతూ. మీరు కూడా సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అవ్వి ఈజీగా అయితే స్టిచ్ చేసుకోండి. చాలా ఈజీగా అయితే చెప్పాను మీకు, క్లియర్గా అర్థమయ్యేటట్టుగానే. చూడండి, నేనైతే ఇక్కడ మొత్తం ఎలా అయితే స్టిచ్ చేస్తానో మీరు కూడా అలాగే స్టిచ్ చేసుకోండి. నాకు మొత్తం ఆ పట్టికి మొత్తం నాకు 11 దియాని పడ్డాయి, అంటే 11 బిళ్ళలు అన్నమాట. ఒక పట్టికి 11 బిళ్ళలు అంటే
ఇంకా రెండిటికి మొత్తం 22 బిళ్ళలు అయితే పడ్డాయి నాకు. ఇది చేతి సైజ్ని బట్టి ఉంటుంది ఎంత పడుతుంది అనేది. నేనైతే కొంచెం నాకు పెద్దగానే కుట్టుకున్నాను. మొత్తం 11 ఆనీలు అయితే పడ్డాయి. మీకు ఒకలా సైజ్ పెద్దగా ఉంటే 12 అయినా పట్టవచ్చు. ఆ తర్వాత ఈ చిన్ని జుంకిళ్ళు ఎలా చేయాలి అనేది రీసెంట్గానే ఒక లాంగ్ వీడియో పెట్టాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇప్పుడు మనం చిన్ని జుంకిలని ఎలా అటాచ్ చేసుకోవాలో చూసేయండి. నేను చిన్ని జుంకిలు మేకింగ్ వీడియోలో కూడా చెప్పాను మీకు నేను దేనికి అటాచ్ చేస్తున్నా అనేది. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి. దీనికైతే మెయిన్గా అయితే దీనికోసమే మనం చిన్ని జుంకిలు అనేవి చేసుకుంటాము చాలా వరకు. నేను ఇక్కడ 2 కలర్ యూజ్ చేసి జుంకిలు అయితే రెడీ చేశాను. నాకు ఒక జుంకీకి మొత్తం 11 జుంకీలు అనేవి పడతాయి. కాబట్టి నేను మొత్తం 11 జుంకీలు అనేవి రెడీ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. పైన మనము కలర్ థ్రెడ్తో చుట్టుకున్నాం కదా, అంటే స్టీల్ పూసల కింద అలాగే కలర్ థ్రెడ్ అనేది పైన ఉండాలన్నమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఎలాగైతే చూపిస్తున్నానో మీరు కూడా అలాగే స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు అది జుంకీలు అనేవి మనం దియాని వేసుకున్నాం కదా, ఇంకొక దియాని మిడిల్లో స్టీల్ పూసలు వేసుకున్నాం కదా, మిడిల్లో స్టీల్ పూసలు ఉన్న దగ్గరనే అటాచ్ చేసుకోవాలి. అక్కడైతేనే మనము స్టీల్ పూసలు అనేవి అటాచ్ చేసినట్టు కనిపించదు. స్టీల్ పూసలు అనేవి అటాచ్ చేసినట్టు కనిపిస్తే చూడడానికి అంత బాగోదు. కాబట్టి ఆ కలర్ థ్రెడ్ అనేది ఆ చిన్ని జుంకీలు అనేవి వేసుకోవడానికి యూజ్ అవుతుంది. అప్పుడే మనకు ఆ లేస్ అనేది కసొట్టిగా చూడడానికి చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి అందుకే మనము చిన్ని జుంకీలు అనేవి చేసుకుంటాము. ఇప్పుడు చిన్ని జుంకీలు అయితే స్టీల్ పూసలు అనేవి కింద ఉండాలి, గ్రీన్ కలర్ థ్రెడ్తో వేసుకున్నాం కదా అది పైన ఉండాలి. ఎగ్జాక్ట్లీగా మిడిల్లో సూది అయితే గుచ్చి మనం టైట్గా స్టిచ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అదే విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకు జుంకీలు అనేవి ఊడకుండా, లూజ్ అవ్వకుండా టైట్గా ఉంటాయి, స్టిఫ్గా ఉంటాయి. అలా నేను 11 జుంకీలను అయితే అటాచ్ చేసుకుంటున్నాను. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వి జుంకీలను అయితే అటాచ్ చేసుకోండి. నేను అన్ని జుంకీలు అటాచ్ చేసిన తర్వాత లుక్ అనేది ఎలా మారిపోయిందో అనేది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి లుక్ అయితే ఎలా చేంజ్ అయిపోయిందో. చూడడానికి చాలా బాగుంది కదా కలర్ఫుల్గా. మీరు కూడా అలాగే స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత మనము 2 చేతులకి పట్టీలు వేసుకుంటున్నాం కాబట్టి ఇంకో చేతికి ఇంకో సైడ్ ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్కి అంటే ఎడమ చేతికి మాత్రమే ఆ చిన్ని జుంకీలు అనేవి అటాచ్ చేసుకుంటాము. ఇంకా కుడి చేతికి మనము గవ్వలైతే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను గవ్వలైతే స్టిచ్ చేస్తున్నాను. అంటే కుడి చేతికి కింది వైపు వచ్చేలాగా గవ్వలను అయితే స్టిచ్ చేసుకోవాలి. నేను గవ్వలు ఎలా స్టిచ్ చేస్తున్నానో అనేది కూడా నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను.
మీరు స్కిప్ చేయకుండా అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అప్పుడే నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను, ఎంత గ్యాప్ ఇస్తున్నాను, ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనం చిన్ని జుంకులు అటాచ్ చేసాం కదా, అదేమో ఎడమ చేతికి వస్తుంది. ఇదేమో ఓన్లీ గవ్వలు స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఇదేమో కుడి చేతికి వస్తుంది అన్నమాట. గవ్వలు అనేది మీడియం సైజులో ఉండేటట్లయితే చూసుకోండి. మరి అంత పెద్దగా అయితే అస్సలు బాగోదు, చిన్నగా అయితే కనిపించదు. కాబట్టి గవ్వలు అనేది మీడియం సైజులో ఉంటేనే బాగుంటాయి. నేను గవ్వలతో జుంకీలు చేశానని చెప్పాను కదా, అంటే సలకే అని చెప్పాను. అవి వీటికి ఎలా అటాచ్ చేస్తారో అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను మీకు డౌట్ని క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను. చూడండి, సేమ్ అదే విధంగా మొత్తం నేను ఆ పట్టికి మొత్తం గవ్వలైతే కుట్టేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, అన్నీ ఈక్వల్గానే వచ్చాయి కదా. ఇక్కడ నేను 2 పట్టీలు అయితే ఇలా అయితే రెడీ చేసుకున్నాను. ఇవి నేను చేతికి ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది నేను ఇంకొక వీడియోలో చెప్తాను. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.